ప్రభునందు ప్రియమైన సహోదరుడారా, ఈ యొక్క ఉదయకాలం దైవ సన్నిధిలో మనమందరం కూడా ఉండగా, మరి రూతు గ్రంథము 2వ అధ్యాయము మనము ధ్యానం చేస్తున్నాం కదా. రూతు గ్రంథము మరి 2వ అధ్యాయంలో 17 నుండి మనము ఆఖరి వరకు 23 వరకు ఈ దినం ధ్యానం చేద్దాం. చూడండి. కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకునే దాన్ని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయను. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూశాను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చాను. అంతటా ఆమె అత్త ఆమెతో, నీవెక్కడి ఏరుకుంటవి, ఎక్కడ పనిచేసేటివి, నీ అందు లక్ష్యముంచిన వాడు దీవింపబడును గాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పనిచేసానో అది తన అత్తకు తెలియజెప్పి, ఎవని యొద్ద నేడు పనిచేసేదివో అతని పేరు బోయజు అనెను. నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగలవారిలో ఒకడని చెప్పగా, మోయాబీయురాలైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంత ముగించే వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండుమని మాతో చెప్పాను అనెను. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి, అతని పనికత్తెలతో కూడానే బయలుదేరుచు వేరొక చేనులోని వారికి నీవు కనబడకపోవటం మంచిదనను. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికెత్తల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఎంట నివసించెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభువా, స్తోత్రార్హుడా, పూజనీయుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలపు ఆరాధన మీరు అంగీకరించినందుకు స్తోత్రములు. మా ఆరాధనల మీద ఆసీనుడైన దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీరు మాతో మాట్లాడుచుండగా మా జీవితాలను పరిశీలించండి. ఏవేవి లోపముగా ఉన్నాయో వాటిని సరిచేయండి. మీ వాక్యపు వెలుగులో మా ప్రతి బలహీనతను చూసుకొని కడుగుకొని బలపరచబడి ఇక్కడ నుండి మేము బయలుదేరి వెళ్ళడానికి సహాయం చేయమని, మాతో ఉండమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము 2వ అధ్యాయమును ముగింపుకు వచ్చాం. 2వ అధ్యాయంలో 1 నుండి 7 వచనాల్లో రూతును కలిసినటువంటి బోయజు ఏమని మాట్లాడాడు, బోయజు యొక్క కటాక్షాన్ని మనం చూసాం. 8 నుండి 16 బోయజు రూతును కాపాడిన బోయజుగా, 17 నుండి 23 వరకు రూతుకు ఇచ్చిన బోయజు అని మనం చూడవచ్చు. అయితే మనము దైవ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం, లేక 17 నుండి 23 వరకు నయోమికి నివేదించిన లేకపోతే చెప్పిన రూతు అని మనం కూడా ధ్యానం చేయవచ్చు. 2 విషయాలు మనం చూసాం. రూతు యొక్క విధేయత, రూతు బోయజు యొక్క కటాక్షం లేకపోతే ప్రేమ మనము గమనించాం. 3వది ఏమిటంటే, రూతు అత్త పట్ల కూడా ఎంత విధేయతను కలిగి ఉన్నదో దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. 17 నుండి 23 వరకు మనం చదువుకున్నప్పుడు నయోమికి నివేదించిన లేకపోతే వివరించి చెప్పిన రూతు కనబడుతున్నది. 17వ వచనం నుండి ఒక్కొక్క వచనాన్ని మనం కనుక జాగ్రత్తగా ఆలోచన చేస్తే 17వ వచనంలో ఏమన్నాడు చూడండి. కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనులో ఏరుకొనుచు ఉండెను. ఆమె యొక్క పని కనబడుతుంది అక్కడ. ఆమె యొక్క పని కనబడుతోంది. ఎప్పటి వరకు పనిచేసింది? చీకటి పడే వరకు పనిచేసింది. కొంతమంది కొద్ది సమయం పనిచేస్తే మిగిలిన సమయం పనిచేయలేరు. కానీ ఆమె చూడండి ఎంత నిబద్ధతో, అత్త పొలముకు వెళ్ళమని పంపింది, కోడలు పొలంలో అస్తమయం వరకు చీకటి పడే వరకు కష్టపడి పనిచేసి దాన్ని తీసుకొని వచ్చింది. మన పని ఎప్పుడైనా
కష్టపడి పని చేసే లక్షణం మనకు ఉండాలి. రూతు యొక్క నిలకడైన పని, నిలకడైన ప్రవర్తన ఆ నివేదికలో మనం చూస్తాం. 17వ వచనంలో ఆమె ఏరుకున్న వాటన్నిటిని కూడా దుల్లగొట్టింది. చూసారండి, కంకులు పట్టుకుంటారు కదా, ఆ కంకులన్నీ దుల్లగొడితే గింజలు వస్తాయి. ఆ గింజలన్నీ సమకూర్చి అన్నీ కట్టగట్టుకొని మూటగట్టుకొని ఇంటికి తీసుకుని వచ్చాయి. నేను మరలా ఒక్కొక్కటి మనం ధ్యానం చేద్దాం. అస్తమయం వరకు పనిచేసింది కష్టపడే స్వభావం కలిగిన రూతు. వాటిని దుల్లగొట్టి తూమిడి ఎవలు తీసుకొచ్చి అత్తకు ఇచ్చింది. ఎక్కడికి ఇచ్చింది? అత్తకు ఇచ్చింది. మనం చూస్తున్నాము ఆమె యొక్క నమ్మకత్వం. ఆ తరువాత 19వ వచనాన్ని మనం చూస్తున్నాం. అక్కడ ఆ 18వ వచనంలో ఆమె తిని మిగలగా ఉన్న వాటిని తీసుకొచ్చి ఆమె అత్తకిచ్చింది. ఆమె నమ్మకత్వం. అయితే 19వ వచనంలో అత్త యొక్క నిజమైన మేలు కోరే, కోడలి యొక్క మేలు కోరే ప్రేమ మనకు కనబడుతుంది. ఏముంటుందో తెలుసా? ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడ పని చేశావు అని అడుగుతుంది. కొంతమందికి డబ్బులు తెచ్చిస్తే యాడ్ నుంచి తెచ్చావని అడగరు, ఎలా సంపాదించావని అడగరు, తెస్తే చాలు అనుకుంటారు. అంటే నయోమి మనం సంపాదించే సంపాదన కూడా యథార్థంగా సంపాదించాలి, న్యాయంగా నీతిగా సంపాదించాలని కోరుకుంది కాబట్టి అడిగింది. అలా ఆలోచించకపోతే ఏం మాట్లాడేది కాదు, తీసుకుని లోపల పెట్టుకునేది, మా వాళ్ళు ఎంత మంచిదో అనేది కదా. చూసారా, వాళ్ళిద్దరి మధ్య ఎంత మంచి అన్యోన్యమైన బంధం ఉన్నదో. ఆ మాట అడగడంలో తప్పులేదు, నిజమే కదా అని అనుకుంది కనుక మళ్ళీ మారు మాట్లాడకుండా మిగిలిన విషయం అంతా చెప్పిందట. అది 20వ వచనంలో మనం చూస్తాం. 19వ వచనంలో అత్తకు తెలియజెప్పి అనే మాట చూస్తాం. అడిగింది, అత్తకు తెలియజెప్పింది. 20వ వచనం నుండి 21 వరకు మనం చూస్తే ఆమె ఏం చేస్తుందంటే కోడలు చెప్పిన మాటలు నిజమే అని నమ్మి బోయజును కూర్చిన సాక్ష్యాన్ని ఇస్తుంది, దృఢపరుస్తుంది. నిజమే, నువ్వు మంచి చోటకి వెళ్ళావమ్మా, మంచి పని చేశావని చెప్పి దృఢపరుస్తుంది. ఆఖరి వచనంలో ఏం చెప్తుందంటే 22, 23 వచనాలు ఏం చెప్పిందంటే ఇక ఏ చేలోకి వెళ్ళలేదు, ఆ చేలోనే ఉండు అని చెప్పింది. కాబట్టి 23వ వచనంలో నిలకడగా అత్త ఎంట నివసించను అనే మాట మనం చదువుకున్నాం. ఇది రూతు నివేదికలో రూతు యొక్క పని, రూతు యొక్క ప్రవర్తన 2 లక్షణాలు కనబడుతున్నాయి. మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మన నిజాయితీ తెలుస్తుంది అండి, మన నిజాయితీ తెలుస్తుంది మన మాటలో. రెండవది మన పనిలో నిజాయితీ తెలుస్తుంది. ఈ రెండిటిలో కూడా ఆమె గొప్పది అని అనిపించుకుంది. ఎవరు? రూతు. అత్త దగ్గర పనిచేసే, లేకపోతే అత్త దగ్గర కలిసి నివసించే ఏ కోడలైనా కూడా ఇట సెరేనిటీ అంటారు చూసారా, ఏమంటారు తెలుగులో, నిష్పక్షపాతంగా, లేకపోతే పవిత్రంగా, ఓపెన్గా, యథార్థంగా, అంతా ఉన్నది ఉన్నట్టుగా కనబడేటట్లుంటే భేదాభిప్రాయాలు ఉండవు. రూతు విషయంలో అదే జరిగింది. మొదటి మాట చూద్దాం రండి. ఆమె అస్తమయం వరకు చేనులో ఏరుకొనుచు తాను ఏరుకున్న దాన్ని దుల్లగొట్టగా అది దాదాపు తూముడు ఎవలాయనన్నాడు. చూసారా, ఉదయం అయింది అంటే సూర్యుడు వచ్చాడు, మళ్ళా అస్తమయమైంది, సూర్యుడు వెళ్ళిపోయాడు. ఆ వెలుగున్నంత కాలం ఏం చేయాలి? పని చేయాలి. అది ఆ చేనులో పరిగెను ఏరుకోవాలి. పౌలు భక్తుడు అన్నాడు, మనము వెలుగున్నంత కాలము పని చేయవలను గదా అన్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న మనం, ఈ లోకంలో దేవుని కొరకు బ్రతుకుచున్న మనము వెలుగున్నంత కాలమే పని చేస్తాం. కొంతమంది రాత్రులు కూడా పని చేస్తారు, గుర్ఖలు. మనమైతే పగలు పని చేస్తాం, పగలు పూట పని చేయాలని చెప్తాం. కాబట్టి మనం వెలుగులోనే పని చేయాలి, చీకట్లో పని చేయకూడదు. అంటే ఉద్యోగం నైట్ డ్యూటీ చేయకూడదని కాదు దాని అర్థం. వెలుగు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క వాక్యపు వెలుగును మనకు తెలియచేస్తుంది. మనము పనిచేసే ప్రతిదీ కూడా అందరికీ తేటగా కనబడాలి. వెలుగులో కనబడుతుంది, చీకట్లో కనబడదు. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా ఓపెన్గా అందరికీ తెలిసేటట్టుగా, అర్థమైనట్టుగా చేయాలి. రహస్యంగా చేయవలసిన అవసరం లేదు. రూతు ఆ పొలంలో అందరి దగ్గరికి వెళ్ళి కష్టపడి పని చేస్తుంది. ఎవరైనా ఏమైనా ఎగతాళి చేస్తారేమో,
నేను పేదదాన్ని కదా, ఆ ఎవలు ఏరుకునటంలో, ఆ యొక్క గోధుమలు ఏరుకుంటంలో ఎవరైనా గేలి చేస్తారేమో అనుకుందా? సిగ్గుపడిందా? మనం చేసే పని పట్ల మనం ఏం పడకూడదు? సిగ్గుపడకూడదు. అవునండి నేను వ్యవసాయం చేస్తాను, అవునండి నేను గేదెలు పని చేస్తాను, అవునండి నేను చిన్న ఉద్యోగం చేస్తాను, ఏం పర్వాలేదు. పని చేసే ఏ వ్యక్తిలో ఉండకూడదు ఏంటంటే సిగ్గు. దొంగతనం చేసేవాడు సిగ్గుపడాలి, అవును కదా. ఎవరైనా పొరపాటు చేసేవాడు సిగ్గుపడాలి. చిన్న పని చేసుకుంటూ బ్రతికేవాడు సిగ్గుపడటం ఎందుకు? రూతు నమ్మకమైంది కాబట్టి చేలో సాయంత్రం వరకు పని చేస్తుంది. 23వ చివరిలో అన్నాడు, పనికత్తల యొద్ద నిలకడగా ఉండి పని చేస్తుంది అన్నాడు. నిలకడగా ఉండి పని చేయడం ఒక మంచి లక్షణం. ఏ పనైనా మనం ప్రారంభిస్తే అది అయిపోయే వరకు, ముగించే వరకు మనం ఏం చేయాలి? పని చేయాలి. మధ్యలో ఆపేసి నా వల్ల కాదని చెప్పకూడదు. ఒక మాట మనం చదువుకుందాం బైబిల్ గ్రంథంలో, అపోస్తుల కార్యముల గ్రంథంలో 15వ అధ్యాయానికి రండి. 15వ అధ్యాయానికి రండి. మనం చదువుకుంటున్నాం 37వ వచనం. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడదు. అయితే పౌలు పంపులియలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంట పెట్టుకొని పోవటం యుక్తము కాదని తలంచెను. అక్కడ సందర్భం ఏంటంటే పౌలు బర్నబాలు సేవ చేయడానికి వెళ్ళారు. వాళ్ళు సువార్త ధనయాత్ర చేసినారు. సువార్త యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక యవనస్తుడు మార్కు అను మారు పేరు గల యోహాను, జాన్ మార్క్ అంటారు, ఆయన పౌలు బర్నబా నేను కూడా వస్తాను అని అడిగాడు. రమ్మన్నారు. సగం దూరం ప్రయాణం చేసిన తర్వాత ఎక్కడ అంత్యోకయ సంఘము నుండి, యెరూషలేము సంఘము నుండి వారు బయలుదేరి అలాగున అనేక ప్రాంతాలు బయలుదేరి వెళుతుంటే మధ్యలోకి వెళ్ళిన తర్వాత సేవ చేసేవారికి ఆహారం లేదు, బట్టలు లేవు, సరైనటువంటి వసతులు లేవు ఆ కాలంలో. కాబట్టి దూరంగా ప్రయాణం చేస్తూ ఉన్న సందర్భంలో ఈ యవనస్తుడు ఏమనుకున్నాడంటే, వెళ్ళంపటి పోతే నా ప్రాణం కూడా పోద్దేమో, ఇక నేను వెళ్ళంపటే పోవడానికి కుదరదని చెప్పి వెనక్కి వెళ్ళిపోదాం అనుకుని వచ్చేసాడు. ఇంటికి వచ్చేసాడు. వాళ్ళు సువార్త అంతా చేసుకుని మళ్ళా తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఈసారి మళ్ళా వెళ్దాము అనుకున్నారు. అప్పుడు బర్నబా తన మేనల్లుడైన జాన్ మార్కును, ఇతడు జాన్ మార్కు మేనల్లుడు అనమాట, మేనల్లుడైన జాన్ మార్కును మరలా తీసుకెళ్దాం అని అన్నాడు. వద్దొద్దు, పోయినసారి మధ్యలో మనల్ని వదిలిపెట్టి వెళ్ళాడు కాబట్టి వీడిని తీసుకొని వెళ్ళొద్దని పౌలు భక్తుడు చెప్పాడు. చూడండి, ఒక పని మధ్యలో విడిచిపెడితే ఎంత కోపం కొంతమందికి. పౌలు భక్తుడు గట్టిగా చెప్పాడు. వారిద్దరి మధ్య వాదన అయ్యి విడిపోయారు. ఎప్పుడైనా కానీ ఒక పని మధ్యలో ఆపేస్తే చాలా నష్టం. ఒక ఇల్లు సగం కట్టి వదిలేస్తారు ఎవరన్నా? ఏమండి, ఒక పొలం ఎవరైనా సగం కొని డబ్బులు కట్టి వదిలేస్తారు ఎవరన్నా? లేకపోతే చొక్కా కొనుక్కున్నాం, క్లాత్ కొన్నాం, బట్ట కొన్నాం, కుట్టించుకుంటూ వదిలేస్తామా? వదిలేం కదా. దేవుని పని అయినా మన ఇంటి పని అయినా ఏదైనా సంపూర్ణంగా చేయాలి. మొదలు పెట్టామా పూర్తి చేయాలి. పాతకాలంలో ఒక సామెత ఉంది, ఆంధ్రులు ఆరంభ సూర్యులు. మొదలు పెట్టడంలో ఘనంగా మొదలు పెడతారట, ముగించడంలో కాదన్నట్టుగా వ్యంగ్యంగా చెప్పేవాళ్ళు పాతకాలంలో. కానీ ప్రభు పిల్లలమైన మనము ఏది ప్రారంభిస్తామో దాన్ని ఖచ్చితంగా చేయాలి. ఆమె కష్టపడి చేసింది, సాయంత్రం వరకు చేసింది, శక్తి వంచన లేకుండా నిలకడగా చేసింది. 18వ వచనం చూడండి, ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఏదో తెస్తుంది మా కోడలు అని చూసింది. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత మిగిల్చినదని చూపించి ఆమెకి ఇచ్చాను. కోడలు తిన్నది, మిగిలింది దాచిపెట్టుకుందాం, రేపు తిందాం, ఎల్లుండి తిందాం, అసలు తింటే అంత తినకపోతే అంత అనుకుందా? తిన్న తర్వాత అత్తకు తీసుకెళ్ళి ఇచ్చింది. ఆమె ప్రేమ నయోమి చూసింది. కానీ నయోమి రూతు యొక్క నమ్మకత్వాన్ని కూడా చూడాలనుకుంది. కాబట్టి 19వ వచనం ఏముంటుంది? ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకుంటివి, ఎక్కడ పని చేసేటివి? ఇది అవసరం. పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే, వృద్ధులైన వాళ్ళు ఉంటే ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారు. అడిగినప్పుడు మనం కోప్పడకూడదు. యవన బిడ్డలకి ఇష్టం ఉన్నది ఏంటో తెలుసా? ప్రశ్నించడం. ఏమని? నన్ను అడగడానికి నువ్వెవరివి అనేటువంటి మాటలు మాట్లాడతారు. మనం మాట్లాడకూడదు. నేను ఒకసారి ఓ సందర్భంలో నేను మా అమ్మతో మాట్లాడుతూ ఒక మాట అన్నాను, అమ్మ
ఒకవేళ ఈరోజు నువ్వు ఉన్నావు కాబట్టి నేను అమ్మ అని పిలుస్తున్నాను. నువ్వు లేకపోతే నేను పిలవలేను. నువ్వు ఉన్నంతకాలం పిలుస్తాను. ఏదేమైనా సరే నేను వస్తాను, నేను చూస్తాను, పలకరిస్తాను, మాట్లాడతాను. ఎన్నున్నా సరే మాట్లాడిపోతా. ఇప్పుడే కదా నేను పిలిచేది. ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు బ్రతుకుంటే నేను మాట్లాడి పిలవగలను కదా అని అంటే మా అమ్మ ఏడ్చింది. పెద్దవారు వారు మంచి కొరకే మనల్ని ప్రశ్నిస్తారు. మనం ఎవరము, మన యొక్క ఐడెంటిటీ అంటారు చూడండి, మన వ్యక్తిత్వం ఎటువంటిదో వాళ్ళు చూస్తారు. వారు గమనించినప్పుడు మరెక్కువగా ప్రేమిస్తారు. కాబట్టి అలా ప్రశ్నించినప్పుడు సావధానంగా సమాధానం చెప్పాలి మనం. అందుకే అన్నాడు, ఎదురాడు వారికి మనము సాత్వికముతో సమాధానం చెప్పాలి. ఎవరైనా కానీ కఠినంగా మాట్లాడినా, మామూలుగా మాట్లాడినా, ఆ మాట అనింది ఎక్కడ నుండి తెచ్చావు? దాక తెచ్చాను, ముసల్దాని ఆడ నుంచి అడుగు తీసుకొచ్చావు. మోయాబులో ఉంటే బాగా బతికేదాన్ని, మా అమ్మ మా నాన్నలు బాగా చూసుకునేవాళ్ళు. నీ ఎంపటబడి వచ్చాను, ఎట్లో గట్ల ఒక్కదానివి ఒంటరి దానివి అనాథవి అయిపోతావని నీ ఎంపటి వస్తే ఎట్టగట్టు ఆకలి అవుతుంది కదా అని తీసుకొచ్చి ఇస్తే తినక పేర్లు పెడతావా? మళ్ళీ ప్రశ్నిస్తావని నేనేమన్నా అట్లాంటి దాన్ని నీ ఎంబటి ఇంతకాలం నడిస్తే నీకు తెలియదా నేను ఆయన అందా అని మాటలు అనలేదు అసలు. అవును, నేను ఫలానా చోట ఏరుకున్నాను, ఫలానా చోట తెచ్చాను, నేను ఇక్కడ తెచ్చాను అని అనగానే ఆ యొక్క అమాయకత్వం కానీ, ఆ నమ్మకత్వం కానీ, ఆ మంచితనం కానీ అత్తకు కనబడింది. మన జీవితంలో మన మంచితనం మనం చూపించాలి. మన ప్రభు ఒక మాట అన్నాడు, నేను నా మంచితనం అంతయు మీకు కనబరిచెదను అన్నాడు. యేసు ప్రభువే ఆయన మంచితనం మనకు కనపరిస్తే ఆయన పిల్లలమైన మనము లోకానికి మన మంచితనాన్ని కనబరుచుందా? మనం ఎప్పుడు కూడా మన చుట్టుపక్కల, మన ఇంటి ఎదురు, మన ఇంటి వెనక అందరి కొరకు ప్రార్థన చేయాలి. వారందరి ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయాలి. వారి పిల్లల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం దేశీయ మిత్రుడు వారందరిని మనం ప్రేమించాలి. మన ఇంట్లో వారిని మనం ఎక్కువగా ప్రేమించాలి. కాబట్టి ఈ అత్త అడిగిన వెంటనే నీవెక్కడ ఏరుకున్నావు, ఎక్కడ పనిచేసావు అంటే, నీ లక్ష్యమందు ఉంచిన వాడు దీవింపబడును గాక, ఆమె తాను ఎవరి వద్ద పని చేసానో అది ఆమె అత్తకు తెలియజెప్పాను. ఏముంది? తెలియజెప్పాను అంతే. మరి ఆహాబ్ అనే ఒక రాజు ఉన్నాడు. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దారినే పోతా ఉంటే ఒక శేవుని కనపడింది, ద్రాక్ష తోట. భలే అందంగా ఉంది, బాగా పండితే ఆ పనివాడిని అడిగారు, అరే ఈ శేను ఎవరిదిరా అని అడిగితే ఆ పనివాడు చెప్పాడు, ఏమని, రాజా ఇది నాబోతు అనే ఒక చిన్న రైతుది రాజా అని చెప్పాడు. అవునా, మన రాజ్యంలో ఇంత మంచి తోట ఉందే, కాబట్టి ఈ తోట నీరు, ఈ తోట నాకు కావాలి, నేను తీసుకుంటా అని అడిగాడు. అంటే సరే పని వాళ్ళని పంపిస్తే నాబోతుని అడిగారు, ఏమని, అయ్యయ్యా రాజుగారు నీ తోట కావాలంటున్నాడు అన్నాడు. అది నా పిత్రార్జితము, నా తల్లిదండ్రులు, నా తాత ముత్తాతలు నాకు ఇచ్చారు, నేను ఇవ్వను అన్నాడు. రాజు ఇంటికి పోయి పడుకున్నాడు మంచం వేసుకొని. అన్నం తినలేదు, ఏం తినలేదు. ఏం జరిగిందని అడిగింది భార్య. ఏం చెప్పటం లేదు. చెప్పు, ఒక స్త్రీలాగా నీకు ఇలా ఉన్నావు ఎందుకు అని గట్టిగా అడిగింది భార్య. అప్పుడు చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, నాకు ఇలా కావాలా అని చెప్పాడు. భార్య అంది, వాడిని చంపైనా సరే దాన్ని నీకు ఇస్తానని చెప్పింది. విషయం ఏంటంటే, ఏది కావాలి? పొలం కావాలి, చేను కావాలి. ఎవరిది కావాలి? వాళ్ళది కావాలి. వాళ్ళదైతే కొనుక్కుందాం, లేకపోతే లేదు. అది కాబట్టి ఇంకోటి కొనుక్కుందామని న్యాయబద్ధంగా మాట్లాడలా. వాళ్ళ చంపైనా నీకు ఇస్తానంది. అట్లాంటి మాటలు మనం మాట్లాడకూడదు. మనకు ఏదైనా అవసరం అనుకోండి, న్యాయంగా యథార్థంగా తీసుకోవాలి. రూతు నయోమికి చెప్పగానే ఎక్కడి నుండి తెచ్చామని అడిగి న్యాయంగా యథార్థంగా తన కోడలు కూడా చెబుతుందో లేదో తెలుసుకొని, అవును ఆ బోయజు చాలా మంచివాడు అని సాక్ష్యం ఇచ్చింది. మనం కూడా ఇంట్లో ఏదైనా జరుగుతున్నప్పుడు ఇది మంచా చెడా అని మనం ఆలోచించాలి, అడగాలి. ఒకవేళ బిడ్డలు ఎప్పుడైనా ఒక 100 రూపాయలు ఇంటికి తెచ్చారనుకో, మా నాయనే భలే ఓడురా, యాడ్ నుంచి తెచ్చావయ్యా ఈ 100 రూపాయలు అని అడగకుండా లోపల పెట్టుకుంటే రేపు పొద్దునాడు ఇంకొక 1000 తెస్తాడు, 1,00,000 తెస్తాడు. మొత్తానికి మోసం జరుగుతుంది.
నాకు చిన్నప్పుడు ఒక చిన్న జరిగిన సంఘటన మా పంతులు గారు, మా టీచర్ గారు చెప్పారు నాకు. ఏమనంటే, ఒక కొడుకు ఉన్నాడంట, ఒక తల్లికి ఒక్కడే కొడుకు పుట్టాడు. భర్త వాడు పుట్టగానే చనిపోయాడు. ఒక్కడే కొడుకును ఆరాభంగా పెంచుకుంది. చిన్నప్పుడు వాడట ఒక సూది తెచ్చాడట. సూది తెస్తే, ఊరి బలే ఉందరా సూది, ఎక్కడ తెచ్చావరా నాయన అని అడగకుండా, మా బాబాయ్ మా నాయనే కుట్టుకుందాం అనుకుంటున్నాను, సూది లేకపోతే సూది తెచ్చావు నాయన అని సూది తెచ్చుకుని లోపల పెట్టుకుందట. కొన్నాళ్ళు పోయిన తర్వాత వాడు కొంత డబ్బులు తెచ్చాడట. అమ్మో ఎంత పెద్దోడు అయిపోయారో, డబ్బులు తెచ్చావే అని లోపల పెట్టుకుందట. కొన్నాళ్ళు పోయిన తర్వాత పోలీసులు వచ్చి వీడిని పట్టుకెళ్ళారట. వీడు దొంగతనం చేస్తున్నాడు, తెస్తున్నాడు, తల్లికి ఇస్తున్నాడు, తల్లి అడగలేదు, తీసేసుకుంటా ఉంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఉరి శిక్ష ఖరారు చేసి ఆఖరి కోరిక ఏంటని అడిగారట వాడట మా అమ్మతో మాట్లాడాలి అన్నాడట. వాళ్ళ అమ్మను పిలిపించానంటే పిలిపించాట. జైలు బయట అవతల ఉంది, యువతలేడున్నాడు. ఆ జైల్లో నుంచి మాట్లాడుతున్నాడు అమ్మతో. అమ్మ దగ్గరికి రా, ఒక మాట చెప్పాలి అన్నాడట. చెప్పయ్యా అందట. కాదమ్మ చెవి దగ్గరికి పెట్టి అన్నట్ట. చెవి దగ్గరికి పెడితే చెవి కొరికాడట. చెవి కొరికితే పోలీసులు వచ్చి అటు ఇటు తీసి చెవి ఎందుకు కొరికావరని అడిగితే, చెప్పుడు మాటలేంది ఈ చెవే, నేను ఆ రోజు చెబితే ఇంది, నన్ను ఏం అడగలేదు, అందుకే నేను ఇప్పుడు చచ్చిపోయే స్థితికి చేరాను. ఆ రోజు నా తల్లి నన్ను అడుగుంటే, నేను చెప్పిన మాటలు వినకుండా ఆమె ఆలోచించుంటే నాకు ఈ గది పట్టేది కాదన్నట్టు. తల్లి అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయిందట. భర్తను కోల్పోయి, బిడ్డను కోల్పోయి, నేను అంతా పోగొట్టుకున్నాను, అవివేకంగా నా ప్రేమలో మర్చిపోయాను, బిడ్డ మంచివాడు చెడువాడు అడగకుండా, ఏం తప్పు చేస్తున్నావు, ఏం మంచి చేస్తున్నావు అడగకుండా వాడిని పాడు చేశానని తల్లి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందట. మన కుటుంబంలో మనము మంచి ఏదో చెడు ఏదో ప్రశ్నించాలి, మంచిని చెప్పాలి, కష్టమైన చెప్పాలి, ఒకవేళ ఇష్టం లేకపోయినా చెప్పాలి. ఇందువల్ల మనం లేకపోయినా వాళ్ళు మంచిగా బాగుపడతారు కనుక. కష్టంగా ఉంటుంది కొన్నిసార్లు మంచి యథార్థత నీతి చెప్పితే అర్థం కాకపోవచ్చు, కానీ నిజంని మనం ఎప్పుడు కూడా ఖచ్చితంగా వారితో చెప్పాలి. రూతు అలాగూ చెప్పినప్పుడు అత్త అడిగింది. అత్తకు విషయమంతా చెప్పగానే ఆమె అంటుంది 20వ వచనం, నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడు అని తన కోడలుతో అన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళింది రూతు అంటే, చచ్చిన వారికి బ్రతికిన వారికి ఉపకారం చేసే బోయజు దగ్గరికి వెళ్ళింది. అది అత్త అదే మనసు, కోడలది అదే మనసు, ఇద్దరు బోయజునే కోరుకున్నారు. బోయజు మంచితనాన్ని వారు ఇష్టపడ్డారు. ఈవేళ మనము యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నాం. పరమ బోయజుని యేసుక్రీస్తు ప్రభు యొద్దకు మనం వస్తే ఆయన మనకు ఉపకారం చేస్తాడు. ఆయన పట్ల నమ్మకంగా మనం బ్రతకాలి. వారికి ఉపకారం చేశాడు కాబట్టి వారిద్దరు అత్త కోడళ్ళు బోయజు పట్ల నమ్మకంగా బ్రతికారు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి రాశాడు, ఆయన దుష్టులకు దుర్మార్గులకు ఉపకారి అయి ఉన్నాడు. ఎఫెసీ పత్రిక మనం చూడండి 2వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనం, క్రీస్తు యేసునందు ఆయన అంటే తండ్రి అయిన దేవుడు మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధిక కృపా మహదైశ్వర్యమును రాగబోయములో కనబరుచు నిమిత్తము మనలను పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు అన్నాడు 7వ వచనం చివరిలో. అవును, యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకేం చేశాడు? ఉపకారం చేశాడు. రూతుకు నయోమికి బోయజు ద్వారా దేవుడు ఉపకారం చేశాడు. ఈరోజు మనకు ఆ యేసుక్రీస్తు ద్వారా మనకు తండ్రి అయిన దేవుడు ఉపకారం చేశాడు. ఆయన మనకు ఉపకారి అయి ఉన్నాడు. ఆయన చేసిన ఉపకారం మన జీవితంలో ఉంది కనుక బోయజు ఉపకారం చేసేవాడని రూతు చెప్పుచున్నది, నయోమి వింటున్నది. సంఘం ఇప్పుడు కూడా యేసు ప్రభువును గూర్చి చెప్పాలి. సంఘ బిడ్డలు యేసు ప్రభువును గూర్చే వినాలి. రూతు బోయజు గురించే చెప్పింది. నయోమి రూతు గురించే చెప్పింది, బోయజు గురించే చెప్పింది. నయోమి బోయజు గురించి చెప్పింది, రూతు బోయజు గురించి చెప్పింది. సంఘంలో ఉన్నటువంటి సేవకులు యేసుప్రభు గురించి చెప్పాలి. సంఘ బిడ్డలు యేసుప్రభు గురించే నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు బలపరచబడతారు. కల్పన కథలకు చెవినివ్వకుండా, ముసలమ్మ ముచ్చట్లకు చెవినివ్వకుండా ప్రభువుని గురించి మనం వినాలి. ఆయన ఉపకారాన్ని మనం జ్ఞాపకము
చేసుకోవాలి. అందుకే 103వ కీర్తనలో మొదటి వచనం, యెహోవా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని. యేసు ప్రభు ఉపకారం చేసేవాడని మన బిడ్డలకు చెప్పాలి, మన సంఘముల వారికి చెప్పాలి. అందువల్ల ఆమె బోయజును గురించి దృఢపరుస్తున్నది. ఆ బోయజును గురించిన మాటలే ఆమె మాట్లాడుతున్నట్టుగా దైవ గ్రంథంలో మనం చూడగలం. ఆ 21వ వచనంలో ఎటువంటి వాడు చెప్తుంది, విడిపించగలిగిన వాడు 1, ఉపకారం చేసేవాడు 2. చూడండి, ఉపకారము చేయువాడు అని 20వ వచనం చెప్పాడు. 21వ వచనం, మోయాబీయులైన రూతు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడు. అది ఆయన ఉపకారం చేసేవాడు, ఆయన విడిపించేవాడు. 21వ వచనం, అతడు నన్ను చూసి తనకు కలిగిన పంట కోత అంతా ముగించే వరకు తన పరివారం నిలకడగా ఉండమని నాతో చెప్పాను. నా దగ్గరే ఉండమని చెప్పాడట. అంటే అర్థమేమిటి తెలుసా, మనకు తోడుండేవాడు. అంటే మనకు ఉపకారం చేసేవాడు ఆయనే, మనల్ని విడిపించేవాడు ఆయనే. 3, మనకు తోడు ఉండేవాడు ఆయన. నా చేనులోనే ఉండు, నా దగ్గరే ఉండు అని చెప్పాడు. అవును, యేసు ప్రభువు అంటాడు, నేను నీకు తోడై ఉందును అని చెప్పాడు. మీరు నా బిడ్డలై ఉందురు, నేను మీకు దేవుడిని ఉందును అని చెప్పాడు. కనుక ఆయన బిడ్డలమైన మనము ఆయనతోనే ఉండాలి, నిలకడగా ఉండాలి. ఒకరోజు ప్రార్థన, ఒకరోజు ఆరాధన, ఆ తర్వాత నా జీవితం, మరొక రోజు మరో రకంగా కాకుండా మనం భక్తిని ఆదివారం నుండి మరలా వచ్చే ఆదివారం వరకు మనం కాపాడుకోవాలి. ఈ భక్తిని మనం కాపాడుకోకపోతే మన జీవితంలో ప్రమాదం ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. 22-23 వచనాలు చూస్తున్నప్పుడు, నయోమి తన కుమారుని రూతుతో, నా కుమారి, అతని పనికెత్తలతో కూడానే బయలుదేరుచు వేరొక చేనులోనికి నీవు కనబడకపోవటం మంచిది. జాగ్రత్తగా వినండి. బోయజు పనికెత్తలతోనే నువ్వు ఏరుకోవాలి, బోయజు పనికెత్తలతోనే నువ్వు పని చేయాలి, వేరొక పొలంలోకి వెళ్ళకూడదు. స్థానిక సంఘంలో, దేవుని యొక్క సంఘంలోనే మనం ఉండాలి, వేరొక సంఘంలో మనం ఉండకూడదు. లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి, ఎట్లా చాలా అసోసియేషన్స్ ఉన్నాయన్నమాట. ఎలాంటి సంఘం, లారీలోళ్ళ సంఘం, ఏమండి, రిక్షా యూనియన్ల సంఘం, చాలా సంఘాలు ఉంటాయి కదా. మంచి మంచి పేరు వస్తుందని రాజకీయ నాయకుల సంఘంతో కూడా కలుస్తారు కొంతమంది. మనం ఏం చేయాలి, లోకములో పేరు కొరకు కాకుండా ప్రభువును నమ్ముకొని యథార్థంగా బ్రతకాలి. లోకంలో వాటిలో చిక్కుబడిపోకూడదు. కొంతమంది ప్రభువును నమ్ముకున్న దినాల్లో నేను సువార్త ప్రకటిస్తే ప్రభువును విశ్వసించాను, కానీ వారిలో ఒక్కడు, నేను మొన్న 2 దినాలు సువార్త సభలకు వాక్య పరిచయకు వెళ్ళినప్పుడు రోడ్డు మీద బ్యానర్లు ఉంటాయి, బ్యానర్ల మీద ఫోటోలు కనపడ్డాయి. బ్యానర్ మీద ఫోటోలు ఉన్నాయి. ఏంటంటే రాజకీయ నాయకులతో పాటు ఫోటో దిగుతున్నాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని అడిగాను. ప్రార్థన లేదు, ఆరాధన లేదు, ఏం లేదు, ప్రార్థన మానేశాడు, అసలు దేవుడు కాదు అని ఇప్పుడు రివర్స్ అయ్యి పాలిటిక్స్లో మునిగిపోయాడని చెప్తున్నారు. దేవుని పిల్లల సహవాసం చేస్తే మనం దేవుని పిల్లల సహవాసంలో దేవుని పోలికగా మార్చబడతాం. సైతానుతో సహవాసం చేస్తే సైతాను పోలికలోకి మార్చబడతాం. అందుకని దుష్టుల ఆలోచన చొప్పున నడుక, పాపుల మార్గమున నిలువక, ఉపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు, ఆయన వాక్యములో ఆనందించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన, ఆ నీటి కాలువల అంచున నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అవును, యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని నమ్ముకున్నవాడు, ఆయన వాక్య ప్రకారంగా బ్రతికేవాడు చెట్టులాగా అందరికీ నీడిస్తాడు, చెట్టులాగా అందరికీ ఫలాలు ఇస్తాడు, అందరికీ మేలుకరంగా బతుకుతాడు. ఒకవేళ యేసు ప్రభు మాట వినకపోతే, ఆయన చెప్పినట్టు బ్రతకకపోతే నిష్ఫలమైపోతాడు, పొట్టువలే అయిపోతాడని కీర్తనాకారుడు 1వ కీర్తనలో ఆ విషయాలు ప్రస్తావించాడు. కాబట్టి రూతు తన జీవితంలో ఆ పనివారితోనే ఉన్నది, వేరొక పొలంలోకి వెళ్ళలేదు. కాబట్టి మన సహవాసం దేవునితో ఉండాలి, మన సహవాసం యేసుక్రీస్తుతో ఉండాలి, మన సహవాసం పరిశుద్ధాత్మతో ఉండాలి, సంఘముతో ఉండాలి, దేవుని పిల్లలతో ఉండాలి. అలాగూ లేకపోతే ప్రమాదం ఉన్నది. ఒకరోజు పేతురు ఒక్కడే వెళుతున్నాడు, ఎందుకంటే యేసయ్యను సిలువేయడానికి వాళ్ళు తీసుకొని పోతుంటే నక్కి నక్కి దాక్కొని వెళ్తున్నాడు. 4గురితో వెళ్ళొచ్చు కదా, వెళ్ళలేదు, ఒక్కడొక్కడగా వెళ్ళాడు. వెళ్ళి
ఆ చలి కాసుకునేవాడి దగ్గర కూర్చున్నాడు. నువ్వు దేవుని సేవకుడివే కదా, నువ్వు యేసుతో ఉన్నవాడు కావా అని ఒక చిన్న పిల్ల అడిగితే ఏమన్నాడు? ఆ చలిమంట కాసుకునే వాళ్ళతో ఏమన్నాడు? నువ్వు యేసుతో ఉన్నవాడు కావా అని అడిగితే ఏమన్నాడు తెలుసా? ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన ఎవరో నాకు తెలియదండి, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. కోడి కూసింది. అప్పుడు దేవుడి మాట గుర్తొచ్చింది. నన్ను ఎరుగనని ముమ్మారు నీవు పలుకుదువు, కోడి కూయికమునపు నువ్వు ఎరుగుదనని ముమ్మారు పలుకుదువు అనే మాట జ్ఞాపకం వచ్చి పేతురు ఏడ్చాడు. మనం మన జీవితంలో ప్రభువుతో ఉందాం, పాపంతో ఉండవద్దు, దేవుని పిల్లలతో ఉందాం. తిమోతి పత్రికలో పౌలు భక్తుడు రాశాడు 2వ అధ్యాయంలో, ప్రార్థన చేయువారితో కూడా నీవు ప్రభువును వెంటాడుము అని చెప్పాడు. పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయువారితో కూడా భక్తిని, నీతిని, విశ్వాసమును వెంటాడుము అన్నాడు. నీ విశ్వాసమైనా, నీ భక్తి అయినా, నీ నీతి అయినా కూడా దేవుని పిల్లలతో ఉండాలి, లోకముతో ఉండకూడదు. లోకములో నీతి లేదు, లోకములో భక్తి లేదు, భయం లేదు, మనం కనుగొనలేం. కాబట్టి దేవునిలోనే ఈ భయం ఉంది. అలా ఉండమని చెబితే 23వ వచనంలో ఏం చేసింది ఆ సహోదరి? పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి. ఎప్పటి వరకు? ఎవల కోత, గోధుమల కోత. అంటే వాళ్ళు సంవత్సరానికి 2 పంటలు పండిస్తారేమో. ఈ 2 పంటలు అయిపోయే వరకు, పంటంతా కోసే వరకు, పనంతా అయిపోయే వరకు పనికత్తెల దగ్గర నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించను. మనము దేవుని ఇంటిలో నివసిస్తున్నాం, ఆమె తన అత్త ఇంట నిలకడగా యథార్థంగా నమ్మకంగా బతికింది. మనం కూడా దేవుని ఇంటిలో మనం ఎలా ఉండాలి? నమ్మకంగా బతకాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనం అంటాడు, మనమే ఆయన ఇల్లు. మోషే భక్తుడట ఇంటిలో నమ్మకమైన వాడంట. ఆయన కుమారుడని యేసుక్రీస్తు ఇంటి మీద నమ్మకస్తుడు. మనం దేవుని ఇంటిలో నమ్మకస్తులంగా ఉండాలి. మోషే భక్తుని గురించి సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు. నా భక్తుడు మోషే లాంటి నమ్మకమైన వాడు ఎవరైనా ఉన్నారా అని దేవుడు అడుగుతున్నాడు. మనం కూడా నమ్మకంగా ఉందాం, మన ఇంటిలో నమ్మకంగా ఉందాం, మన పెద్దవారి పట్ల నమ్మకంగా ఉందాం, మన ఆఫీసులో నమ్మకంగా ఉందాం. కాబట్టి తర్వాత వారు మనలను నమ్మి అనేకమైన పనులు అప్పగిస్తారు, వారి ప్రేమ మన మీద కురిపిస్తారు. ప్రభువుకు నమ్మకంగా ఉందాం. విశేషంగా ప్రభు యొక్క కృపకు పాత్రలు మోదాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయాళుడా, మీకు వందనాలు నాయన. ఈ ఉదయకాలం మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి వందనాలు. రూతు తన అత్త పట్ల నమ్మకంగా, బోయజు పని పట్ల నమ్మకంగా ఉన్నందువల్ల నాయన అత్త ఇంటిలో బోయజు హృదయంలో స్థానాన్ని సంపాదించినట్టుగా మేము చూస్తున్నాం. నాయన మేము కూడా మా ఉద్యోగాల్లో, మా ఇంటిలో, మా వ్యక్తిగత జీవితంలో నమ్మకంగా ఉండే భాగ్యం దయచేయండి. మీ పట్ల కూడా యథార్థంగా బ్రతికే కృప మాకు దయచేయమని ఈ దయగల హస్తాలకు అప్పగించుకుంటుండగా మమ్మను, మా కుటుంబాలను కటాక్షించి దీవించమని క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.